ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కేసుల విషయంలో కొందరు వ్యక్తుల వద్ద నుంచి కేసుల ఆలోచన విషయంలో డబ్బులు డిమాండ్ చేయగా ఏసీపీని ఆశ్రయించిన బాధితులు. సామాన్యుడి ఇంట్లో సలభ్యం అన్నం తిన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం పథకం అమలు పేదలకు వరం. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నైకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశన్. యాదాద్రి భువనగిరి జిల్లా సామాన్యుడి ఇంట్లో సన్నబియ్యం అన్నం తిన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇక భువనగిరి పట్టణంలో తారకరామ నగర్ లో సన్నబియ్యం లబ్ధిదారులు గజ్జల పుష్పలత గారి ఇంట్లో ప్రభుత్వం అందజేసిన సన్నబియ్యంతో భోజనం చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు. మా ఊర్లో కూడా మాకు దగ్గర ఉంటుంది, అంతా కలిసిమెలిసి ఉంటాం, మంచిగా వాతావరణం ఉంటాం. సరే కూడా ఇప్పుడు ఇల్లు ఎప్పుడు కట్టుకోరేది? ఇల్లు ఎప్పుడు కట్టుకోరేది? నీకు ఇల్లు లేదా? ఓకే, నీకు ప్లాట్ ఉందా? మళ్ళా ప్లాట్ లేదు. పేదవాళ్ళు సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ పథకాన్ని ఆరంభించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ సన్నబియ్య కార్యక్రమం చేయడం నిజంగా వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం ఏ విధంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు, మరి మేము నేరుగా చూడాలని మీ దగ్గరకు వచ్చినాం. అది కూడా తారకరామ నగర్. మరి ఇక్కడ ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇందిరానగర్ తర్వాత ఇక్కడనే మేము ఎప్పుడు ప్రతిసారి ఇందిరానగర్ పోయేది భువనగిరిలో. ఈసారి ఇక్కడ తారకరామ నగర్ కూడా వద్దాం, ఎందుకంటే మీరంతా కూడా ఎప్పుడు కలుస్తారు, ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సో మీకోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ సన్నబియ్యం కార్యక్రమం అంటే పేదోడు ధనికుడికి ఒకే ఆహారం ఉండాలి. అంతకుముందు ధనికుడు సన్నబియ్యం తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది. ఇప్పుడు మా పుష్పలత ఇంటికి వచ్చినాం. ఇక్కడ పుష్పలత ఇంట్లో భోజనం చేసినాం. నేను, కలెక్టర్ గారు, మా ఎంపడి కొంతమంది ఉన్నారు, ఈ కుటుంబ సభ్యులు. పుష్పలత భర్త లేరు, 2 ఏళ్ల క్రితం చనిపోవడం. ఇంతంతు 3 పిల్లలు ఉన్నారు. ఆమె కూలీనాలు చేసి బతుకుతుంది. ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్నబియ్యం తినేదట. ఇంతో అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే, కష్టపడేది, ఆదాయం ఉండేది, సన్నబియ్యం తినేది. భర్త చనిపోయినాక దొడ్డు బియ్యం తింటుంది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వల్ల మొన్న ఉగాది నాడు ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిండ్రు, ఆ రోజుకెళ్ళి 1వ తారీఖు నుంచి సన్నబియ్యం మనం భువనగిరిలో మొదలు పెట్టుకున్నాం. మరి ఆమె ఆ రోజుకెళ్ళి ఆమె భర్తున్నప్పుడు ఎట్లా సన్నబియ్యం తినదో ఇప్పుడు మళ్ళీ అదే సన్నబియ్యం ఈరోజు తింటుంది. మా పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తుంటే మాకు సంతోషం అనిపించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి పరిస్థితి మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా అన్ని గ్రామాలల్లో, అన్ని వాడకట్లల్లో, అన్ని మున్సిపాలిటీలల్లో, వార్డులల్లో అదే పరిస్థితి ఉన్నదని మేము అనుకుంటున్నాం. రేపు బీబీనగర్ తండాలలో కూడా అక్కడ మా లంబాడి సోదరులు నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ స్థితిగతులు చూసి వాళ్ళు అక్కడ భోజనం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ మా పుష్పలతను అడిగితే నీకు కరెంటు బిల్లు కడుతున్నావు అంటే కరెంట్ బిల్లు కడతలేదు అన్నది. 200 యూనిట్ల కరెంట్ బిల్లు కడతలేదు, గృహజ్యోతి. మరి అట్లనే ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం కూడా మొదలైంది. గ్యాస్ సిలిండరు 500 వస్తుందా అంటే వస్తుందని చెప్పింది. అంటే ఈ 3 పథకాలు నేరుగా అవుపడుతున్నాయి.
ఇల్లు కూడా ఆమె పేరు మీద లేదు. ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె. సో పేదరికం మన భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కువ ఉంటుంది. మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. భువనగిరి మీద అయితే ప్రత్యేకమైన మున్సిపాలిటీ, గ్రామాలల్లో ప్లాట్లో వీటిలో ఇంత భూమి ఉంటుంది, ఇల్లు కట్టుకొని ఉంటాం. ఈడ టౌన్లో ఏంటంటే ప్లాట్ కూడా దొరకదు, పేదరికం ఎక్కువ ఉంది. సో ముందు ఇస్తూ ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్లు చూపించే కార్యక్రమం కూడా, ఆ ల్యాండ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామనేది దాన్ని దృష్టి పెట్టి మరి ఇక్కడ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇందిరామీలో ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం, ప్లాట్లు లేని వాళ్ళకి ఎట్లా అనే దాని విషయంలో ఇది మున్సిపాలిటీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ల్యాండ్ లభ్యం అంత ఈజీ కాదు. దాన్ని ఐడెంటిఫై చేయడం ఆ టాస్క్ నేను కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీన్ని చేయాలి. చాలా ప్లాట్లు అవసరం ఉంటాయి మనకి. సో అదొకటి కూడా టాస్క్ చేస్తూ, సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం ఇక్కడ పుష్పలత ఇంటికి రావడం. తారక రామ నగర్ మాకు గత ఎన్నికల ముందు నుంచే మీరంతా పరిచయం అయ్యారు. చాలా సంతోషం, ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. కాబట్టి తారక రామ నగర్ రావాలనుకున్నాం. నేను, కలెక్టర్ గారు, మరి జేసీ గారు, మరి సివిల్ సప్లైస్ ఆఫీసర్, మనకు బియ్యం ఇచ్చేదే ఆమె, వారు కూడా వచ్చారు. వనజ సివిల్ సప్లైస్ మేడం కూడా వచ్చారు. సో అందరైతే మంచిగా సంతోషంగా ఉన్నారా? ఎట్లా సన్న బియ్యం ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా సార్? చెప్పుర్రి. అటు చూడు ఏం చెప్తాడు మా సోదరి, మన ఏం చెప్తాడు చూడుర్రి. అటు చూడు. సూర్యాపేట జిల్లా నడికూడెం మండల కేంద్రంలో మాల మహానాడు మండల కార్యాలయం ప్రారంభించారు. ఇక మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక అనంతరం నడికూడెం మండలం మాల మహానాడు అధ్యక్షునిగా కొమ్ము రమేష్ కి నియామక పత్రాలను ఇచ్చి ఎన్నుకోవడం జరిగింది. ఇక నడికూడెం మండల కేంద్రంలో మాల మహానాడు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉద్యమాలకు గొప్ప కేంద్రంగా కావాలని, ఎస్సీ వర్గీకరణ చేసి బీజేపీ ప్రభుత్వం ఎస్సీలను విడగొట్టి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. భవిష్యత్తులో మా ఓట్లు మేము వేసుకుని రాజ్యాధికారాన్ని కూడా సాధించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. మాల ఐక్యత వద్దు వద్దు మాకొద్దు, వద్దు వద్దు మాకొద్దు, వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, భారత రాజ్యాంగ వ్యతిరేకులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ హై పివి రావు, అమర్ హై పివి రావు, అమర్ హై పివి రావు. మాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత రావాలి. బహుజన రాజ్యాధికారం కావాలి, బహుజన రాజ్యాధికారం. ఈరోజు సూర్యాపేట జిల్లా నడిగూడ మండల మాల మహానాడు కార్యాలయం, అదేవిధంగా నూతన అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షునిగా తాళపల్లి రవి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ ప్రజలందరూ కూడా, మాలలందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి జైలు తెలియపరుస్తా ఉన్నారు. అదేవిధంగా మాల మహానాడు నాతో పాటుగా మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ గారు, అదేవిధంగా మాల మహానాడు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మరి తిరుమల ధనమ్మ గారు, ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మన తమ్ముడు అంబేద్కర్ వాది, మరి ఇక్కడ నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా మాతో పాటు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొమ్ము రమేశ్ని మండల అధ్యక్షులుగా, అదేవిధంగా మరి కోదాడ నియోజకవర్గ అధ్యక్షులుగా తమ్ముడు అంజని, ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా సోదరి చెల్లె పేరేముండే లావణ్యను ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాలని చెప్పి మాలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే, మరి మా సోదరులు బీజేపీ పార్టీకి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ మా మెడపై కత్తిని వేలాడదీసి అశాస్త్రీయంగా వర్గీకరణ చేశారు. దీన్ని తీవ్రంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షునిగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే 2011 సెన్సెస్ తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి సెన్సెస్ తీసుకొని మమ్మల్ని మోసం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆంధ్రలో మాకు వద్దు, ఆ వాటా మాకొద్దు, మా వాటా మాకు కావాలన్నటువంటి మానవం కానీ అనేక కులాల వ్యక్తులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రం కావాలని కోరుకున్నాం. మరి అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాలల్ని అక్కడ జనాభాలో చూపించకుండా అక్కడ మాలల్ని ఇక్కడ చూపించి 15 లక్షలుగా చూపించడం ఇది అశాస్త్రీయం అని అంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మాలలు 30 లక్షల మంది ఉన్నారు. మాకు ఈ వర్గీకరణ మాకు నచ్చలేదు, ఇది శాస్త్రీయమైన వర్గీకరణ కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
ఇది అమెండ్మెంట్ చేసి ఆ జీవో కాపీ రాగానే మేము సుప్రీంకోర్టులో వేసి పిల్లేస్తాము, దీన్ని అడ్డుకుంటామని చెప్పి మాలమాడు జాతీయ అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీని చుచ్చుగా ఓడించి మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా అభ్యర్థులు మేమే పెట్టుకుంటాం, లేని పక్షంలో మేము నోటా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్లు కల్పించమని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఇచ్చే ఉద్యోగాలు ఏం లేవు, నువ్వు అరకొర ఉద్యోగాలు వదిలిపెట్టి నీ పక్కన గడుపుకోవాలని చూస్తే ఒప్పుకోను. పెరిగిన జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచైన వర్గీకరణ చేయాలని నీకు ఆలోచన ఉంది, కానీ చేయలేదు, కానీ నువ్వు తప్పు చేశావు. అందుకనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు చేయి, నీకు దమ్ముంటే నువ్వు నీదేదో ప్రగల్భాలు కల్పిస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు మరి త్వరితగతిన నువ్వు చేయి, నీ చేతులు ఉంది కదా, నీ చేయమంటా ఉన్నావు. మరి ఏదైతే రేపు జరగబోయే ఎన్నికల్లో మాల మహానాడు కాంగ్రెస్ ని, బీజేపీని, టీఆర్ఎస్ పార్టీని మాకు ఏదైతే మద్దతు ఇవ్వలేదో అన్ని రాజకీయ పార్టీని చిత్తుగా ఓడిస్తాం, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మేము ఏదైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, లేదంటే నోటాకి ఓట్లు వేస్తాం. అదేవిధంగా ఈ మండల స్థాయిలో రాష్ట్రంలో జరిగినటువంటి 10 లక్షల బహిరంగ సభ తర్వాత, శివగర్జన మీటింగ్ తర్వాత మొట్టమొదటిసారి గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకు ఏర్పాటు చేయబోతుంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్ ఆఫ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా పొలిటికల్ పవర్ తోటే ఈరోజు మా సోదరులు ఎక్కువగా ఉన్నారని చూపించి ఓట్ల కోసమే డ్రామా ఆడుతా ఉన్నారు. ఏదైతే ఇది క్రిమినల్ అని చెప్పి మన 1 మెన్ కమిషన్ క్రిమినల్ అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, మరి ఎందుకు క్రిమినల్ గురించి మీరు మాట్లాడలేదు, దాన్ని ఎందుకు పక్కన పెట్టారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ పేరుతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లు తొలగించాలని చెప్పి కుట్ర జరుగుతా ఉంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్రని మేము ఎండగడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ వర్గీకరణ అంశమే కాదు, క్రిమినలే కాదు, ఈ రిజర్వేషన్లు తొలగించాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని తొలగించారో ఆ చట్టాన్ని మేము మాల మాదిగలు, ఎస్సీలు, గోండ్రులు అందరూ కలిసి కాపాడుకున్నాం. నీకు సోయి లేదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి అట్రాసిటీ చట్టాన్ని తొలగిస్తే కాపాడే దాంట్లో ప్రతిపక్ష నేతగా నువ్వు ఆ రోజు వచ్చావు కదా రేవంత్ రెడ్డి, మీరందరూ చూశారు కదా. మరి ఈ రోజు ఏమైంది మీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే పెరిగిన జనాభా సమస్య ప్రకారం రిజర్వేషన్లు పెంచమని ఎవరు అసెంబ్లీలో అడగట్లేదు, కానీ రిజర్వేషన్లు ఏదైతే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టి మరి ఎందుకు కులగణన చేసినాక నువ్వు ఎందుకు మొదలు పెట్టలేదు? కులగణన చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మానవ జనాభా అంతా పేర్చాలి, సమగ్ర సర్వే కేసీఆర్ ఎట్లా చేశారు, మరి అట్లా సమగ్ర సర్వే చేస్తే 30 లక్షలు దాటి ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలు. ఈ 30 లక్షల మంది రేపు ఏ ప్రభుత్వాన్ని ఓడించాలన్నా స్థానిక ఎలక్షన్ లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తర్వాత కౌన్సిలర్లు, అదేవిధంగా సర్పంచులు మెజార్టీగా మా సోదరులే కొట్టుకపోతాను. ఇప్పుడు మేము ఆ యొక్క నినాదాన్ని మేము తీసుకోబోతున్నాం. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో మా మానవులు ఇండిపెండెంట్ గా పోటీ చేసి రాజ్యాధికారానికి పోతాం. మేము భవిష్యత్తులో మీ యొక్క భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పంపుతుంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకోబోతా ఉన్నాం. ఏదైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో యుద్ధం చేయబోతాను. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మాలమానడు పనిచేస్తుంది. ఈ మండల కార్యాలయం ఓపెనింగ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాలను ఓపెన్ చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయాలను ఓపెన్ చేస్తాం. జాతీయ స్థాయిలో మాలమానలను బలోపేతం చేసి సుప్రీంకోర్టులో పిల్లేసి ఈ ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం, దీన్ని కొట్టాపిస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకంలో భాగంగా నేడు నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఇక దళిత వ్యక్తి పట్ల జనార్దన్ ఇంట్లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకరికల్ ఎమ్మెల్యే వేముల పేరేజం, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సన్నబియ్యాన్ని భోజనం చేశారు. ఇక ప్రస్తుతము ప్రభుత్వం పేదవాళ్ల మేలు చేసే ప్రభుత్వంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఇక సన్నబియ్యం పథకాన్ని పక్క ప్రణాళికతో అమలు చేస్తున్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, ఇక ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, ఇక నకరికల్లో నియోజకవర్గ నాయకులు, ఉడుమడ్ల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉడుమడ్ల గ్రామం మా స్వగ్రామంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించినటువంటి సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉడుమడ్ల గ్రామంలోని
పెద్దవాడలో జనార్దన్ గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని ఎక్కువ భాగం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. అది అమ్మి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని కొంత భారమైనప్పటికీ దాదాపు 50-55 రూపాయలు కిలో పడుతున్నప్పటికీ పేద ప్రజలకు తప్పనిసరిగా కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా జిల్లాకు సంబంధించిన వాళ్ళే. అందుకనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రజలు కానీ స్వాగతిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికే మా శాసనసభ్యులు వీరేశం గారు చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న చాలా సమస్యలు 99% ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇటు ప్రభుత్వం యొక్క సహకారంతోనే పూర్తి చేస్తూ ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు SDF కింద 6.5 కోట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు నేను కోరిన సందర్భంలో చెరువుకు సంబంధించి పునరుద్ధరణ కార్యక్రమం కానీ ఉరుమట్లట్టు ఎలికట్టకు పోయేటువంటి దారి లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దారి నిర్మాణం కానీ పటేల్కొండ పునర్నిర్మాణం కానీ ఈ రకంగా అన్ని దాదాపు 85% ఊర్లో సీసీ రోడ్లు పూర్తయినాయి. ఇంకొక 20-30 లక్షలతో మిగతా 100% పూర్తయినటువంటి గ్రామం. ఎందుకంటే మన గ్రామం కాబట్టి దీనికి ఎట్లా కూడా ప్రాధాన్యత ఇస్తాం. అటు ఎమ్మెల్యే గారి సహకారం, అటు జిల్లా మంత్రుల సహకారం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. 96లో జనవరి 1న ఆనాడు రాష్ట్రంలో శ్రమదాన కార్యక్రమం ప్రారంభించిన నాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ గ్రామంలో ప్రారంభించారు. అప్పుడు ఉరుమడ్లట్టు నేరేడ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు. 2024లో రేషన్ బియ్యం పట్టుబడిన కేసుకు సంబంధించి ఒకరి నుంచి ఎస్ఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఇక ఎస్ఐ అంతిరెడ్డిని పోలీస్ స్టేషన్లో విచారించనున్న ఏసీబీ అధికారులు. అయితే ఇక ఈ సందర్భంగా ఏసీబీ అధికారి జగదీష్ చంద్ర మాట్లాడుతూ 2024లో రేషన్ బియ్యం కేసులో ఎస్ఐ వ్యక్తిపై నుంచి కూడా లంచం డిమాండ్ చేయడం జరిగింది. 10,000 రూపాయల లంచం ఓ వ్యక్తి నుంచి తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. అయితే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో మరియు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నాము. ఎవరైనా గవర్నమెంట్ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కి ఫోన్ చేసి చెప్పగలరు. ఫిర్యాదుని పేరును కూడా గోప్యంగా ఉంచుతాము. లంచం డిమాండ్ చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము. సన్నబియ్యం పథకం అమలు పేదలకు వరం. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సన్నబియ్యం పథకం అమలు పేదలకు వరమని అన్నారు. మంగళవారం నాడు చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుడైన పట్ల జనార్దన్ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన సన్నబియ్యంతో వడ్డించిన అన్నం తిన్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలోని భూములను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ప్రస్తుతం ఉరుమడ్ల గ్రామం వరకే ఉన్న బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను కిష్టాపురం గ్రామం వరకు 11.5 కిలోమీటర్ల మేర విస్తరించి వీలైనంత ఆయకట్టుకు నీటిని అందించే విధంగా ప్రపోజల్స్ రెడీ చేసి పనులు మొదలు పెట్టాలన్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఈ శ్రీనివాస్ రెడ్డి, డిఈ విఠలేశ్వర్, ఏఈఈ నవీన్ కుమార్లు పాల్గొన్నారు. ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇది సార్ మనం టోటల్ ఇది రిజర్వాయర్ సార్. ఇది రిజర్వాయర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చేసి దానిలో డిస్ట్రిబ్యూటరీ 1 ఎక్కువ ఉన్నది సార్ మనకు. డిస్ట్రిబ్యూటరీ 1 మెయిన్గా ఇది సార్. డిస్ట్రిబ్యూటరీ 1 ఇది సార్. ఇది ఇలాగ వస్తుంది సార్. ఇక్కడ లాస్ట్ విలేజ్ చెప్పాము ఉద్దారం కాకలకొండ వరకు వస్తుంది సార్. తర్వాత మొత్తము డిస్ట్రిబ్యూటెడ్ 1, 2, 3, 4 ఉన్నాయి సార్. ఇది D1, D2, D3, D4 అయితే సార్. ఇది రైటా? ఇది రైట్ సార్. ఇది దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ లో 2024-25 సంవత్సరానికి గాను దేవరకొండ బ్రాంచ్ డివిజన్ లోనే 6 పిల్లర్లను పూర్తి చేయడం ఒక అద్భుతమైన విజయంగా అభివర్ణించవచ్చని సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎం మధుసూదన్ రావు అన్నారు. మంగళవారం ఆయన బ్రాంచ్ ని ఆకస్మికంగా సందర్శించి మాట్లాడుతూ 6 పిల్లర్స్ పూర్తి చేస్తారంటే 7 పిల్లర్స్ పూర్తి చేసినట్లేనని తెలిపారు. ఇందుకోసం టీం వర్క్ గా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్, ఏబిఎం ముని నాయక్ శాలువతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ విజయంలో సహకరించిన డెవలప్మెంట్ ఆఫీసర్స్, క్లాస్ 1 ఆఫీసర్స్, క్లియా ఏజెంట్ల డైరెక్టర్, ఏజెంట్లు, ఏజెంట్ మిత్రులు, స్టాఫ్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ త్రిపాఠి, సేల్స్ మేనేజర్ విఎల్ఎం రావు, రాజు, ప్రొడక్ట్ మేనేజర్ వెంకన్న, స్టాఫ్, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను జిల్లా పరిషత్ స్కూల్ లోకల్ దానికి చీఫ్ గెస్ట్గా చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. మీరు వెంటనే ఐ గాట్ కాల్ ఫ్రమ్ బ్రాంచ్ ఎస్ఎం గారు, ఎంఎం గారు, సేల్స్ మేనేజర్, తర్వాత ప్రొడక్ట్ మీద అంత విషయాన్ని చెప్పడానికి ఒక 10 మినిట్స్లో వస్తానని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకొని నేను వెంటనే రావడం జరిగింది. ఫస్ట్గా మన నిజంగా నా 37 ఇయర్స్ సర్వీస్లో ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ ఏ ఎస్ఎం గారిని చూడలేదు. ఎందుకంటే ఒక పనితనాన్ని ఒక నా ఏజెంట్ మిత్రులు, నా స్టాఫ్, నా క్లాస్ ఆఫీసర్స్, నా ఆల్ లీడర్స్ గుర్తించుకొని మీరు వెంటనే ఎస్ఎం గారు వచ్చేందుకు మన బ్రాంచ్ తరఫున అందరూ నేను ఇందులో భాగంగా నేను ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నేను పని చేసేవాడికి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఒక మాట ఎక్కువ వచ్చినా, ఒక మాట తక్కువ వచ్చినా కూడా ఎప్పుడు భగవంతుడు యాజ్ ఏ ఒబేయింగ్ నేచర్ ద్వారానే మనం ఉన్నామని చెప్పారు. ఎస్ఎం గారు మాట్లాడుతూ ఒక చాలా మంచి మాట చెప్పడం జరిగింది. మన బ్రాంచ్ 6 పిల్లర్ చేసిన విషయం గుర్తించుకొని మన బ్రాంచ్ మంచి బ్రాంచ్, మన బ్రాంచ్ లాగా అందరూ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్లు, అందరు స్టాఫ్, అందరూ ఏజెంట్స్ పని చేయాలని చెప్పి మన బ్రాంచ్ నుంచే మొదలుపెట్టడము. మరి ఎంఎం గారికి, మరి బోత్ సేల్స్ మేనేజర్ గారికి, ప్రొడక్ట్ మేనేజర్ గారికి మరొకసారి మన ఎస్ఎం గారికి మన బ్రాంచ్ తరఫున కరతాల ధనంలో వారికి మళ్ళీ ఇందులో భాగంగా సార్ చిన్న రిక్వెస్ట్, మీకు మాల వచ్చినప్పుడు మీరు ఒక ప్రామిస్ చేయడం జరిగింది. వాళ్ళు అన్ని పిల్లర్స్ చేస్తే ఒక మంచి మీటింగ్ పెట్టుకుని చెప్పారు. దానికి అన్ని విధాలుగా మీరు ముందుకు తీసుకుంటే చెప్పాలి. అదే విషయాన్ని మా వాళ్ళకి చెప్పడం జరిగింది. ముందే అయిన తర్వాత మీరు వెంటనే ఇంటివర్ పర్మిషన్ ఆల్ టీమ్ మీరు వస్తే మా దగ్గర దాదాపు 50% దాదాపు సుమారు 20 మంది ఏజెంట్స్ ఉన్నారు. అదేవిధంగా 100% సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కన్వీనింగ్ వెరిగింగ్లో ఇంతవరకు రిలాక్స్ చేయండి. ఏకైక బ్రాంచ్ జరగకుండాలో మిస్టర్ జగన్మోహన్ మన డిక్లేర్ జరిగింది. లాస్ట్ ఇయర్ 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత 4 ఇంప్లిమెంట్ చేయడం, ఇది కూడా నేను పోస్ట్ పెట్టి కమ్యూనిటీ మరి ఇదంతా చేయడం వల్ల వెనకాల ఎవరు కూడా కారణం అంటే సీనియర్ మేనేజర్ గారు, అదేవిధంగా మన ఎంఎం గారు, అదేవిధంగా మన బోత్ సేల్స్ మేనేజర్ గారు, అదేవిధంగా మన వెంకన్న గారు, వారి యొక్క కొత్త బలంతో మనం ఈ విధంగా మనం చేస్తూ ఈరోజే మీకు ప్రారంభం చేస్తున్నాను సార్. ఏ రోజైతే వేరే కారణం చేయడం జరిగింది. నేను ఆరోగ్యాన్ని మనం రావడానికి చాలా నాకు విషయం ఉంది. నాకు ఎస్ఎం గారు ఎక్కువగా రావడం కాదు, నా బ్రాంచ్కి చైర్మన్ కావాలని నా కృషి,
దేవరకొండ ఈ సంవత్సరంలో 6 పిల్లర్లు చేసిన మొట్టమొదటి బ్రాంచ్ మనకి. 6 పిల్లర్లు ఈ సంవత్సరం చేశారు అంటే 7 పిల్లర్స్ చేసినట్టే లెక్క. ఈ అద్భుతమైన విజయం సొంతం కావడానికి మీరు ప్రతి ఒక్కరూ శ్రమించారు. మీ టోటల్ సమయాన్ని అన్నింటినీ మీరు కేటాయించారు. వ్యాపార మార్కెట్ డివోర్స్ ఏజెన్సీ ఇక్కడ ప్రాసెసింగ్ చేయడంలో స్టాఫ్ మీరందరూ శ్రమ చేసి మంచి పొజిషన్ తీసుకొచ్చారు. మీ అందరికీ ఎప్పటికప్పుడు ప్రేరణనిస్తూ ఉత్తేజాన్ని ఇస్తూ మంచిగా రథాన్ని ముందుకు తీసుకెళ్లిన మీ రథసారుడికి విజయంలో సింహభాగం దక్కుతుంది. సో రాము చౌహాన్ గారు ఈ బ్రాంచ్ని ముందుండి నడిపించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన ముందుండి నడిపించారు. మంచి డెప్యూటీగా మన కేవీఎం గారు కూడా చక్కటి సహకారాన్ని అందించారు. ఈ స్ఫూర్తి, ఈ ప్రేరణ బహుశా ఈ సంవత్సరం డివిజన్లో అన్ని బ్రాంచ్లకు వస్తుందని రాము చౌహాన్ గారిని ప్రేరణగా తీసుకుని మిగతా భీములు కూడా మిగతా బ్రాంచ్ కూడా పరిగెత్తుతారని మేము ఆశిస్తున్నాం. అందుకే మొట్టమొదటిసారి ఒక మంచి ప్లేస్కి వస్తే ఆ బలం కూడా మాకు డివిజన్కి వస్తుందని మనస్ఫూర్తిగా మరీ మీ అందరినీ అభినందిస్తున్నాను. గ్రేట్, వెల్ డన్, బెస్ట్ ఆఫ్ లక్. భువనగిరి పట్టణం సింగన్నగూడెంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులతో పరిశీలించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇండ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయన్నారు. డోర్లు, కిటికీలు లేవని, అద్దాలు పగిలి ఉన్నాయని తెలిపారు. ఇక 444 ఇండ్లు ఉన్నాయని మంత్రి గారితో మాట్లాడి 2.55 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని, వాటర్ సప్లై, డ్రైనేజీ, కరెంటు పనులు పూర్తి చేస్తామని అన్నారు. త్వరలో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడికి ఒక ఇల్లు కూడా ఇయ్యలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చిందని అన్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ ని పరిశీలించారు. ప్రాపర్ ఇయ్యాలి, పక్కకి ఇల్లు ఉంటుంది, కంప్లైంట్ చేస్తే కూడా అవుతుంది. అండ్ పద్ధతి కూడా ఏంటంటే ఒక చిన్న సెట్ బ్యాక్ అని ఉండాలి. ఓ మనిషి అందులోకి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళు కానీ సెట్ బ్యాక్ కూడా ఉండాలి. మనకు కూడా ఏది గోడలకు నూకి మూలలకు నూకి స్థలమే అన్నట్టు చేయొద్దు. మెజర్మెంట్ ఏంది దీన్ని? ఇది 20/15 సార్. 20/15 సార్. 20/15. ఓకే. ఇంకా ఎక్స్ట్రా వస్తే ఈ రోడ్ కి అడ్డం వస్తుందని చెప్పి. అంటే దేనికోసం ఇది? ఆఫీస్ కానీ మరి 20/15 చూస్తారు. ఓకే, ఫైన్. ఎన్ని రూములు అవసరం మీకు ఇంట్లో? అంత పెద్ద ఆఫీస్, అంత పెద్ద ఉన్నారా? బాత్రూమ్ కూడా రావాలి కదా ఇంట్లో? బాత్రూమ్ వస్తుంది సార్, అటాచ్డ్ వస్తుంది. సరే, మీరు ఆ 3 feet అని వదిలిపెట్టండి, అటు కూడా 3 feet వదిలిపెట్టండి. కొంచెం కాలం జరుపుకుంటే అటుకెళ్ళి 3 feet వస్తే జర మనిషి తిరగడానికి ఉంటుంది, క్లీన్ చేయడానికి ఉంటుంది. పక్కోడు కూడా డార్క్ కావద్దు, సెట్ బ్యాక్స్ కొంచెం ఉంటే మంచిది. స్థలం కూడా ఇక అయిపోయాయి. ఇక మన గోడ అది, గోడకి ముందు జాగ్రత్తతోనే ఏమవుతుందంటే జర కుల్లా పడుతుంది, మంచిగా ఉంటుంది. వాస్తుకైనా దేనికైనా బాగుంటుంది. మొత్తం కార్నర్లకు నూకొద్దు అట్లా. ఇందులో బాత్రూమ్ కూడా రావాలి కదా. మీరు యాక్చువల్గా ఆఫీసు పెద్దగా కావాలంటే మీరు మేబీ యూ కెన్ డూ. ఇప్పుడు ఈ 15 ఉంది కదా, కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, అవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజమైన అర్హులకు, నిజమైన పేదవానికి ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగానే ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సరే, అంతకుముందు అలాట్మెంట్ ప్రకారమే పోతూ అందులో ఏమైనా తప్పులు ఉంటే కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని మీద ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇక బాగా పెండింగ్ ఉంటుంది. మేము వచ్చినాక కూడా సరే ఆ ఫండ్స్ వచ్చి మధ్యలో ఎలక్షన్స్ దీనివల్ల టైం పోయింది. ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం భువనగిరిలో కాబట్టి దీన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా దీనికి ఫండ్స్ వచ్చినాయి. ఈ పాత కాంట్రాక్టర్గా తెలిసిన 2.55 crores ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, డ్రైనేజ్ ముందుగా చేస్తూ ఫ్లాట్స్ లోపల మరి కొంత రిపేర్స్ అని చేసుకొని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇది ఒకటి సక్సెస్ఫుల్గా అవుతుంది. మరి అట్లే ఇక్కడనే పక్కకు ఇది ఎలివేటెడ్ వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి. అమృత్ స్కీమ్ కింద అప్పుడు ఇనాగ్రేట్ చేసినాము, ఫౌండేషన్ వేసుకున్నాం. అవి కూడా కంప్లీట్ కావాలి. ఇప్పుడే కాంట్రాక్టర్ తోటి మాట్లాడినాం. మన భువనగిరికి సంబంధించి అక్కడ గన్పూర్ నుంచి 16 కిలోమీటర్ల పైప్ లైన్ అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చి దాన్ని ఫౌండేషన్ వేసారు. ఆ లైన్ కూడా 2-3 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మనకు బేసిక్గా ఏంటంటే మిషన్ భగీరథ అన్నారు, అదన్నారు. మనిషికి 100 లీటర్లు ఇవ్వాలి. 40-45 వేలు 50 వేల కోట్లు పెట్టిర్రు. మనిషికి 100 లీటర్లు ఇచ్చే కాడ ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం యాదాద్రిలో మొత్తం కూడా మనిషికి ఒక్కంటికి 40 లీటర్లు కూడా ఇస్తలేరు. 100 లీటర్లు ఎక్కడ, 40 లీటర్లు ఎక్కడ. ఇప్పుడు మనం ఆ పైప్ లైన్ ఆ రోజు ఎవడు పట్టించుకోండి.
ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, సీతాక్క గారు శాంక్షన్ చేశారు, వెంకయ్యరెడ్డి గారు ఎంబడి చేపించారు, ఫౌండేషన్ వేసారు. ఈరోజు 100 లీటర్ల నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది మనకు. ఆ పైప్ లైన్ 3-4 నెలలు అయిపోతుంది. సరే అయిపోతే మరి ఈ లోకల ఇక్కడ భువనగిరి టౌన్లో మనకు 70,000 లీటర్ల కెపాసిటీ ఉన్నాయి ఈ ట్యాంక్స్ గిట్లన్నీ. సో ఇప్పుడు మిగతా ఈ 25,000 లీటర్లకు మనం 6-7 నెలల కింద ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేసినామో అది కూడా త్వరగతిన కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ని కూడా ఇప్పుడు అడిగినాం. ఆయన పెద్ద కాంట్రాక్టర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని. సో నేను అనుకుంటా ఈ వారంలో ఇవన్నీ కూడా టేకప్ చేసి వాటర్ ప్రాబ్లం అనేది భువనగిరిలో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా చెప్తాం. సో ఇవన్నిటి మీద రివ్యూ పెట్టుకొని ఇవన్నీ చేస్తామని అధికారులు మేమందరం కూడా ఉండి ఇదొక ప్రధానమైన టాస్క్ ఉంది. మరి అట్లే అంబేద్కర్ భవన్ కూడా మనకు వచ్చే 14th అంబేద్కర్ గారి జయంతి ఉంది. సరే దానికి కూడా మధ్యలో 3 నెలల కింద కాంట్రాక్టర్ చెప్పినాం. మళ్ళీ ఆయన వెనుకకు ముందు అయినా ఆయన చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 రోజుల కింద మొదలుపెట్టింది. మరి 14th వరకు అయితే పని కాదు. సరే అది బట్ ఏదున్నా దాన్ని మంచిగా తీర్చిదిద్దే కార్యక్రమం మేము బాధ్యత తీసుకుంటున్నాం. దానికి సంబంధించిన వెంకరెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా 60 లక్షలు ఇచ్చారు. నేను రాగానే మనం 40 లక్షలు పెట్టినాం. ఇప్పుడు ఇంకేమైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా పెట్టి అంబేద్కర్ భవన్ కూడా, ఎందుకంటే మంచిగా బైపాస్ మీద ఉంది భువనగిరి హెడ్ క్వార్టర్స్లో. అంబేద్కర్ భవన్ అంటే ఒట్టిగా అది ఒక స్టడీ సర్కిల్గా కూడా యూజ్ అవుతుంది. ఎస్సీలకు బీసీలకు అందరికి కూడా యూజ్ అయ్యే మంచి బిల్డింగ్. దాన్ని గొప్పగా దాన్ని కూడా తీర్చిదిద్దే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికే పోయి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. జేసీ గారు అందరం పంచాయతీరాజ్ ఇంజనీర్స్ ఏఈడీలు అందరం కూడా వచ్చి ఇక్కడ డబల్ బెడ్రూమ్లో కన్స్ట్రక్షన్ ఏ స్థాయిలో ఆగిపోయిందనేది చూడడానికి వచ్చాం. సరే అది ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఆ టాస్క్ పెద్దది. దాన్ని ఎట్లా చేయాలి, 444 మంది లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అలాట్మెంట్ కూడా అంతకుముందు ఇచ్చిండ్రు, పాత గవర్నమెంట్లో అలాట్మెంట్ చేసిండ్రు. సరే మీ అందరికి తెలిసింది, అంతకుముందు 10 ఏళ్ల కాలంలో ఏ ఊరిని ఎక్కడ ఒక ఇల్లు అయితే ఇవ్వకపోయి ఆ కట్టిన నామమాత్రం కట్టినవి కూడా కంప్లీట్ చేయాలి. అవి కూడా వాళ్ళు కట్టినవి డోర్లు లేవు, అద్దాలు లేవు, వైర్ లేదు, స్విచ్లు లేవు. ఇప్పుడు అవన్నీ మనం చేయాలి. మనం ఒదిక్కోమో ఇందిరామిల్లు చేయాలి. ఇందిరామిల్లు చేసేది అదే మెయిన్గా ఇప్పుడు మా టార్గెట్, పెద్ద టాస్క్ అది. ఇప్పుడు ఇది పెండింగ్ ఉన్నది. అంతకుముందు అలాంటిస్ అంతా మాది ఏంది సంగతి అని అడుగుతున్నారు. సరే మనం 6-7 నెలల కింద కూడా మాట్లాడినాం. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ రావడం, మళ్ళీ తర్వాత ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవి ఎప్పుడు కూడా గ్యాప్ దొరకలే. తర్వాత మొన్న అసెంబ్లీ ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఆ రోజే మేము చూసినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హౌసింగ్ మినిస్టర్ గారిని, రెవెన్యూ శాఖ మంత్రి కూడా వారిని అడిగిన భువనగిరి డబుల్ బెడ్రూమ్ సంగతి. ఇక్కడ భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి హెడ్ క్వార్టర్స్లో 440, ఇక్కడ సింగనగూడెం, మళ్ళీ అట్లే కొండమడుగుల, అట్లే జుబ్లక్పల్లి, పోచంపల్లిలో, బీబీ నగర్లో, అట్లే మళ్ళా రేవన్పల్లి, ముక్తాపూర్ దగ్గర అక్కడ కూడా కొన్ని హౌజెస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 660 హౌజెస్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరే ఆ కాంట్రాక్టర్ కూడా ఆ బిల్లులు, ఆ పాత గవర్నమెంట్ బిల్లులు ఇయ్యాక వెళ్ళిపోయారు. సో ఏ పని సక్రమంగా జరగలే అప్పుడు, అందరికి తెలిసిందే. సరే ఇప్పుడు అలాట్మెంట్ మరి ఆ ఫండ్స్ కొంత 2.5 crores వచ్చింది. దానికి సంబంధించిన ఏది ముఖ్యంగా వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్కు ఇక్కడ ఉన్న 440 ఇండ్లకు దానికి సంబంధించిన టెండర్లు కూడా శాంక్షన్ చేయించినాం. 6-7 నెలల కింద వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేసిండ్రు. కానీ 2 సార్లు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ కాలే. ఇది మళ్ళీ మొన్ననో నిన్ననో పిలిచిండ్రు. ఇప్పుడు కాంట్రాక్టర్ రావాలి. పాత కాంట్రాక్టర్ను కూడా ఇప్పుడే మేము మాట్లాడినాం, నేను కలెక్టర్ గారు మాట్లాడినాం. అయ్యా నువ్వే వచ్చి చెయ్యిది, నువ్వు ఇది చేసిన పేరు అని ఉంటుంది. ఇక మరి సగంలో వదిలిపెట్టి పోతే కాదు, కరెక్ట్ కాదు. ఏ విధంగానైనా బిల్స్ ఇవన్నీ కూడా చేసుకుందాం, తొందరగా కంప్లీట్ చేద్దాం, లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేద్దామన్నాం. సరే ఈ బయటనేమో ఈ బిల్డింగ్లకు సంబంధించి రోడ్లు కాలేదు, రోడ్ల వ్యవస్థ కాలేదు. సరే కొంచెం సిమెంట్ రోడ్స్ అవన్నీ వేసుకోవాలి. డ్రైనేజ్ పెండింగ్ ఉంది, ఎలక్ట్రిసిటీ పెండింగ్ ఉంది, వాట్సాప్ పెండింగ్ ఉంది. సరే ఇక ఫ్లాట్లలో చూస్తే ఇక వదిలిపెట్టిన ఎట్లుంటుంది, గన్నేళ్ళకి వెళ్ళి లాస్ట్ 2-3 yearsకి వెళ్ళి ఓడి పట్టించుకున్నోడు లేడు. అందులో లోపల మరి డోర్లు విక్కపోయారు, లైట్లు విక్కపోయారు, వైరింగ్ లేదు, ఇవి ఉంటే దాన్ని అంతా ఇప్పుడు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో యంత్రాంగం అంతా వచ్చింది. దాని మీద ఎస్టిమేషన్స్ వేసుకొని ఆ వైరింగ్ కానీ, డోర్స్ కానీ, గ్లాసులకు కానీ, అవన్నీ మరి ఆ నల్లాలకు కానీ ఇవన్నీ ఏ విధంగా అవన్నీ రిపేర్ చేసుకుంటే ఎంత ఎస్టిమేషన్ అవుతుందో అంతా కూడా చేసుకొని దానికి సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం త్వరగతిన కంప్లీట్ చేసుకొని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేయాలి. మళ్ళీ అందులో కూడా
నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మద్కూర్ మండల దాచార గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్ రెడ్డి తల్లి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, క్యామ మల్లేష్, యాదాద్రి జిల్లా అధ్యక్షులు కంచెళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చూస్తే సన్నబియ్యాన్ని పంపిణీ చేసిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జరిపోతులగూడ గ్రామంలో సన్నబియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇక వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, లక్షల కోట్లు అప్పు చేసి అప్పులు తెలంగాణగా మార్చారని, 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఉద్యోగం కానీ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగాలు, రేషన్ కార్డులు, శ్రీమంతుడు తినే పీఎం సన్నబియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇకటి కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి ఈ మండలంలో అందరూ ఈ జరిపోతులగూడెంలో పెట్టిన మీటింగ్ కి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు, ఇంత ఎర్రటెండల మీ అందరికి వచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీకందరికి మొదటిగా మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అయితే మొత్తం ఆంధ్ర అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మీరందరూ ఇచ్చిన మెజారిటీతో దాదాపు నేను 3వ స్థానంలో ఉన్నంట తెలంగాణలో. ఇక్కడ 58,000 ఓట్లు అనేది ఏ ఎమ్మెల్యేకి ఇక్కడ రాలేదు. మీరందరూ ఎంత కష్టపడి చేసినారో, పార్టీలకు అతీతంగా చేసిండ్రు. మనం లేడీస్, జెంట్స్ పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి నాకు ఇంత పెద్ద ఆదరణ నాకు ఇచ్చిండ్రు. నేను మీ అందరికీ నా మనస్ఫూర్తిగా మరొకసారి మీకు నేను చేతులు ఇచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మీ అందరికీ గుర్తుందని ఎట్లుండేను, 10 ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు పుట్టిన పిల్లలు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగిన ఇంత 10 ఏళ్ళకు ఉన్నారు. ఎవరి పేర్లు అప్పుడు ఎక్కినాయా? పుట్టినరు. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళకి అయ్యారు. రేపో మాపో పెద్ద పిల్లలు కూడా అవుతారు. ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ వాళ్ళు పిల్లలు పుట్టినరు, వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కిచ్చే సోయి లేకుండా వాళ్ళు 10 ఏళ్ల పాటు కాలం గడిపింది. ఇది చేసుకుంటూ మనము ఒక తెలంగాణలో ధనిక రాష్ట్రంగా మనం ఉన్నాం. విడిపోయిన ఆంధ్రతో అంటే డబ్బులు ఎక్కువ ఉండే అప్పుడు ఖజానా. వీళ్ళు వచ్చిన 10 ఏళ్ళకి ఏం చేసిండ్రు? 7 లక్షల కోట్లు. అంటే అన్ని ఎన్ని సున్నాలున్నాయి కూడా మనకు తెలియదు, నాకైతే తెలియదు. రాస్తూ పోతే అన్ని సున్నాలు. 7 లక్షల కోట్ల రూపాయలు. మనకు తెలుసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అమ్మాయిలకు అందరికి బాకీలు అట్నే పెట్టిపోయింది. ఎన్ని కూడా మనకన్నిటికీ మన శాలరీలు గవర్నమెంట్ లో వాళ్ళకి ఎప్పుడు వచ్చేది? నెల ఆఖరిలో వచ్చేది 3 నెలల శాలరీ. ఇప్పుడు 1 నుంచి 5 తారీఖు లోపల పడుతున్నాయి. ఎంత ఇబ్బందిలో ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందిలో పెట్టిపోయిన ఆ పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మన కార్యకర్తల కాంగ్రెస్ బలం,
మనం ఒక ఎందుకంటే మనం అధికారంలో లేనప్పుడే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన గ్రామ పంచాయతీలో గుర్తుపెట్టుకోండి అందరూ. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఈరోజు అధికారంలో ఉన్నది, అన్ని రకాల పథకాలు ఇచ్చినాం, అన్ని రకరకాల సంక్షేమ పథకాలు ఇచ్చినాం, ఇంకా కూడా ఇవ్వబోతున్నాం. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మన కోదల హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఈ రోజుకి 2000 కోట్ల రూపాయల మరమ్మతులకు, రోడ్ల మరమ్మతులకు నిధులు తెచ్చినాం. ఇంకా ఇన్ని ఉండి కూడా రకరకాల అపోహలకి లోను కావద్దని, డబ్బు ప్రలోభాలకి లోను కావద్దని చెప్పి బయట ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మన బలం ముందు, కాంగ్రెస్ బలం ముందు ఎవ్వడు కూడా మన ఉప్పెరికి కొట్టుకుపోవాల్సిందని చెప్పి ఒక్కసారి మన కార్యకర్తలందరినీ సమాయత్తం చేసుకొని మనం కూడా ఈ మీటింగ్ పెట్టుకొని చర్చ చేసుకొని మనం కూడా ఐక్యతగా ఉండి రాబడి చేసుకున్నాం. దయచేసి అందరు వినండి. పెద్ద అనుభవాలు చెప్తారు, ఎట్లా నడవాలో చెప్తారు, రకరకాలు చెప్తారు, అన్ని విని మనం కూడా ఈ 2 నెలలు అప్రమత్తంగా ఉండి మన కార్యాలయం, ఎందుకంటే గ్రామ పంచాయతీ కీలకం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనోడే, ఎమ్మెల్యే మనోళ్ళే, అందరు మనోళ్ళే, కానీ గ్రామంలో సర్పంచ్ పదవి కీలకమైన పోస్ట్. ఏ శంకుస్థాపన చేసినా అధికారికంగా ఏ చెప్పినా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ ఉండాలి. ఏ నల్లా కావాలన్నా, ఏ రోడ్డు కావాలన్నా, ఏ డ్రైనేజ్ కావాలన్నా, ఏ బ్లీచింగ్ పౌడర్ వేయాలన్నా, ఏ కుక్కల మందు వేయాలన్నా, ఏ పంపు రిపేర్ చేయాలన్నా, ఏ చెత్త ఎత్తాలన్నా ఆ సర్పంచ్ కావాలి. ఆ ఒక్క పదవిని మనం నిలబెట్టుకోవడానికి ఎవరు ఎన్ని ప్రలోభాలు పలికినా, ఎవరెంత డబ్బు ఎరో చూపినా నీ డబ్బు మాకు అవసరం లేదు. ఒక్కరోజు ఉపయోగపడతాయి వాళ్ళు ఇచ్చే డబ్బులు. ఒక్కరోజు తాగుతాం, ఒక్కరోజు తింటాం, 5 సంవత్సరాలు మనం జీవితాంతం అనుభవించాలి. అది ఆలోచించుకోండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎవరైతే బలంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిర్రో, ఏ విధంగా అయితే అని పార్టీ అధిష్టానం నిర్ణయించి ఏ అభ్యర్థిని నిలబెట్టినా కానీ మనం కలిసికట్టుగా పనిచేసి, ఐక్యబద్ధంగా పనిచేసి ఆ సర్పంచ్ సీటు మనం నిలబెట్టుకుంటే మన గ్రామ పంచాయతీ కాడికి ఎవరైనా డైరెక్ట్ పోయి కూర్చొని ఏ ట్రావెల్ పిలిచి పనిచేసుకునే ధైర్యం ఉంటుంది. అవతల పార్టీ వాళ్ళు గెలిస్తే మనం చేతులు జోడించుకొని పడుకునే పరిస్థితి వస్తుంది. అది రాకుండా చేయాలంటే సర్పంచ్ మన కీలకంగా దాని కొరకు ఒకసారి సరే మన పార్టీ బలంగా ఉన్నది, అధికారంగా ఉన్నాం, మన మీద ఎవరు పోటీ చేయడం ధైర్యం ఉంటే జోలీగల్లాగా ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. డీటెయిల్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పరిధిలోని తుమ్మరబండపాలెం వద్ద కోదాడ నుండి ఖమ్మం వెళ్లే రహదారిపై అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు రోడ్డుపై బడాయించి ధర్నా నిర్వహించారు. 6 కాలం పండించిన రైతు తన పండించిన పంటను అమ్ముకోవడానికి కంటతడి పెడుతున్నారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను కూడా అధికారులు మొక్కుబడిగా టెంట్ వేసి రిబ్బన్ కట్ చేసి వెళ్లిరాని అన్నారు. ఇకైతే ఇంతవరకు కాంటాలు కూడా ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీల పేరుతో ప్రజలకు నమ్మించి మోసం చేసి నేడు రైతులకు సాగునీరు ఇవ్వకుండా పండిన కొద్ది పంటను కూడా కొనుగోలు చేయకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఘటనా స్థలాన్ని చేరుకుని అనంతగిరి ఎస్సీ రైతులకు సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు. రాకపోతే మంచిదే సార్, రాకపోతే మంచిదే కదా, కావాల్సింది ధాన్యం కొనుగోలు కావాలి. రైతుల ఐక్యత, బీపీ సెంటర్లో ధాన్యం కాటాలను వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాటాలను వెంటనే రైతు ధాన్యానికి ఎంఎస్పీ రేటును ప్రభుత్వం మార్చి 15వ తారీఖు నుంచి రబీ సీజన్లో వరి కోతలు ప్రారంభమైన మరి అనేక ఫిర్యాదుల మేరకు లేదా అనేక సార్లు విజ్ఞప్తి చేసి ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఎట్టకేలకు
4వ తారీఖు నాడు అది కూడా మా ఒత్తిడి మేరకు టెంట్ వేసారు. అధికారికంగా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు. మరి ఇక్కడ రైతులు వర్షాలకి రోజు దినదిన ప్రాణంగా ఎప్పుడు వర్షం వచ్చి ధాన్యం తడిచిపోతానని అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా మేము 15 రోజుల నుంచి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మరి ఇప్పుడు మీరు చూస్తే ఈ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 100 ధాన్యం కుప్పలు ఉన్నాయి. మరి రాత్రి గాలిదుమ్ము, వర్షం పడలేదు కానీ గాలిదుమ్ము వచ్చింది. మరి కనీసం ఈ వ్యవసాయ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, అగ్రికల్చర్ శాఖ కానీ దీంట్లో ఒకళ్ళకొకళ్ళు సమన్వయం లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం నెట్టుకుంటారు. అయినా కూడా వాటికి వారం రోజుల నుంచి చెప్తున్నా కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు. ఒకళ్ళేం గన్నీలు రాలేదంటారు, ఒకళ్ళేం మిల్లు ట్యాగింగ్ రాలేదంటారు. ఇట్లా కాలయాపన చేస్తారు. కాబట్టి మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడనే లోకల్ ఉన్న మిల్లులకే మరి ఎలాంటి ఆంక్షలు లేకుండా హెచ్ఎంటీ రకాలు ఎక్కువ ఉన్నాయి, వాటిని కొనుగోలు చేయాలని మేము రైతు సంఘం తరఫున, రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాస్తా రోకో చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక 4 రోజుల క్రితము ఇక్కడ టెంట్ వేయడం జరిగింది. మరి ధాన్యం రాసులు ఇంకా కనీసం కొంతమందికి రైతులు పోసుకోవటానికి కూడా స్థలం లేక ఎక్కడెక్కడో వేస్తుండ్రు. మరి మళ్ళీ రేపు కొనుగోలు కేంద్రాలు కాకుండా బయట పెట్టినప్పుడు కూడా వాళ్ళకి అనేక ఆంక్షలు వస్తాయి. కాబట్టి అట్లాంటివి లేకుండా ముందుగా వెంటనే ఈ రోజే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. కేసుల విషయంలో కొందరు వ్యక్తుల వద్ద నుంచి కేసుల ఆలోచన విషయంలో డబ్బులు డిమాండ్ చేయగా ఏసీపీని ఆశ్రయించిన బాధితులు. సామాన్యుడి ఇంట్లో సనభీమ అన్నం తిన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సనభీం పథకం అమలు పేదలకు వరం. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.